ఇది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నర్సింగపల్లి పంచాయతీ పరిధిలోని జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల. ఈమె ఇక్కడికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయురాలు. ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాని పరిస్థితి చూసి ఆమె విస్మయానికి గురైంది. రోజూ పాఠశాలలో కూర్చొని ఒక్క విద్యార్థి అయినా రాకపోతారా అని ఎదురు చూడడం ఆమె వంతైంది. జగన్నాథపురంలోని ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలగా మార్పు చేసింది. గతేడాది దాకా 1 నుంచి 5 వరకు తరగతులు అందుబాటులో ఉండగా కేవలం 2 విద్యార్థులతో మాత్రమే పాఠశాల నడిచేది. ఈ ఏడాది 1-2 తరగతుల్ని మాత్రమే అందుబాటులో ఉంచి 3, 4, 5 తరగతుల్ని కిలోమీటర్ దూరంలో ఉన్న నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేశారు. ఫలితంగా 2వ తరగతి నుంచి 3వ తరగతిలో చేరుతున్న ఆ 2 పిల్లలు నర్సింగపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లిపోవలసొచ్చింది. పాఠశాలలో 1-2 తరగతుల్లో కొత్తగా ఎవ్వరూ చేరకపోవడంతో విద్యార్థులెవరూ లేకుండా పోయారు. గ్రామంలో 75 ఇళ్లు ఉండగా ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులు అరకొరగానే ఉన్నారు. ఉన్న కొద్ది మందిని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలకు పంపుతుండటంతో ప్రభుత్వ బడిలో చేరేవారు కరువయ్యారు.